సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పింఛన్ల కార్యక్రమానికి హాజరయ్యారు. శాంతినగర్, దుర్గానగర్ కాలనీల్లో పలు వీధులు తిరిగి పింఛన్లను అందజేయడమే కాకుండా ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సంవత్సరానికి 33,000 కోట్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాజకీయ వివక్షత లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లను అందించగలుగుతున్నామని పేర్కొన్నారు. అలాగే దివ్యాంగులకు గతంలో 3,000 వచ్చేది, ఇప్పుడు 6,000 రూపాయలు ఇస్తున్నందుకు వారి కళ్లలో చెప్పలేనంత ఆనందం కనబడుతోందని తెలిపారు. సామాజిక పెన్షన్లే కాకుండా తల్లికి వందనం కింద పిల్లలు చదువుకోవడానికి ఆర్థిక సాయం, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. అన్నదాత సుఖీభావ పథకం కింద నష్టపోయిన రైతులకు కూడా సహాయం చేస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అది గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ పేదలకి ప్రజలకి ఒక పండగ వాతావరణం లాంటిది. దాదాపు సంవత్సరానికి 33,000 కోట్లతో అర్హులైన ప్రతి ఒక్కరికి ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఇంటి దగ్గరికే వచ్చి సచివాలయ వార్డు సిబ్బంది పెన్షన్లను అందించడం జరుగుతోంది. పెన్షన్లు అందిస్తున్న సందర్భంగా వారి మొహాల్లో ఆనందం తొంగి చూస్తుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే కేవలం ఒక సామాజిక పెన్షన్లే కాకుండా అందరూ అనుకున్నారు ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితుల్లో ఈ పెన్షన్లు కొనసాగించగలరా, పాతదాన్ని కొత్తది హామీలు ఇచ్చారు నెరవేర్చగలరా అనుకున్నారు. కానీ ఒక దార్శనికత కలిగిన నాయకత్వం అధికారంలో ఉంటే చేసి చూపించని చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. ఎక్కడ కూడా క్రమం తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 ఒకటేసారి ఇచ్చి ఆ పాత బకాయిలు ఉంటే వాటిని కూడా చెల్లించి ఇవాళ అందరి పెన్షన్లను పెంచారు. ఇప్పుడైనా రక దివ్యాంగురాలు అంటున్నారు, నా గతంలో 3,000 వచ్చేది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 వస్తుంది అని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. కేవలం ఈ పథకాలే సామాజిక పెన్షన్లే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం అది ఉచితంగా గ్యాస్ సిలిండర్ దీపం పథకం కింద కానీ, లేదా ప్రతి తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద చదవడానికి, విద్య నేర్చుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం కానీ, లేకపోతే వ్యవసాయదారులు అయితే అన్నదాత సుఖీభావ కింద సహాయం అందించడం కానీ, లేదా రైతన్నలకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, పంట విషయంలో ఏదో వచ్చినప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కాపాడుకున్నాయి. అనేక చూసాం మనం, ఉల్లిపాయల విషయంలో కానీ, మామిడికాయల విషయంలో కానీ, బార్లీ పొగాకు విషయంలో కానీ, బర్లీ పొగాకు అనేక విషయాల్లో రైతుల్ని వెంటనే ఆదుకునే ప్రయత్నం. అంటే అంతంత సెన్సిటివిటీ కలిగిన ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. గతంలో 1వ తేదీ నాటికి ఏనాడు జీతాలు వచ్చిన సందర్భాలు లేవు, పెన్షన్లు వచ్చిన నాటికి సంబంధాలు లేవు. 1వ తేదీ వచ్చిందంటే ప్రతి నెల 1 ఏప్రిల్ 1 లాగా ఉండేది. ఏది బటన్ నొక్కేవాళ్ళు, నొక్కిన తర్వాత ఆ లబ్ధి ఎవరికి చేరేది కాదు, లబ్ధిదారులకి. ఏప్రిల్ 1 ఏమవుతుంది, ఏప్రిల్ ఫూల్ చేసేది అవుతుంది. ఆ రకంగా ఫూల్ చేసే ప్రయత్నం 5 ఏళ్ల పాటు కొనసాగింది. ఇవాళ ఫూల్ చేయడం కాదు, వాళ్ళని ఆర్థికంగా శక్తివంతంగా తయారు చేసే దిశగా కూడా తీసుకొస్తున్నారు. దానితో P4 కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి సమాజంలో 10 మంది పై స్థాయిలో ఉంటున్న వాళ్ళు, ఆర్థికంగా బలపడిన వాళ్ళని 20 మందికి కింద అట్టడుగున ఉంటున్న 20 మందికి చేయూత అందించే విధంగా అనేక రకాలుగా ఫైనాన్షియల్ కానీ నాన్ ఫైనాన్షియల్ కానీ ఇంప్లికేషన్స్ ఉన్నప్పటికీ సహాయం అందించాల్సిందిగా కార్యక్రమాన్ని తీసుకోవడం, అది కూడా అద్భుత ఫలితాలను ఇస్తూ ఉంది. నేను విజయవాడ కృష్ణా జిల్లాకు సంబంధించి చేస్తుంటే దాదాపు 99% మంది ఇవాళ బంగారు కుటుంబాలు ఏమైనా వాటిని గుర్తించడం, వారికి లబ్ధి జరగడం జరుగుతుంది. ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇవాళ ప్రధానంగా ఒక మంచి రోజుగా చెప్పుకోవాలి. ఈ ఒక్కొక్కటి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ మళ్ళీ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకుంటూ మళ్ళీ విధంగా ప్రజల్లో విశ్వాసం కలిగించి, పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించి, పెద్ద ఎత్తున ఇక్కడ దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించేస్తూ తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడమే కాకుండా ఈ రాష్ట్ర GSDPని పెంచి సంపదను సృష్టించే పని ఒకవైపు జరుగుతోంది. దాంట్లో భాగంగా ఈ సమాజంలో చాలా ముఖ్యమైన, మరి ధర్మవరం ప్రాంతంలో మరీ ముఖ్యమైన సమాజం చేనేత సమాజం. వీళ్ళకి ఇవాళ నుంచి హ్యాండ్లూమ్స్కి 200 యూనిట్లు ఉచితంగా అందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా మన ధర్మవరం ప్రాంతవాసులు దీని ద్వారా లబ్ధి పొందుతారు. తర్వాత ఏదైతే చేనేత పవర్ రూమ్స్కి కూడా అదేవిధంగా చేనేత అందిస్తున్న ఆర్థిక సాయాన్ని కూడా మరింత పెంచి అందిద్దామని మా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఒక మంచి ప్రభుత్వం వచ్చిందనే భావన